అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమై ప్రచన్న యుద్ధంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా కూడా ప్రతిగా సుంకాలు పెంచుతుండటంతో ఇరు దేశాల మధ్య ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండో పసిఫిక్లో చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా దాన్ని అడ్డుకుంటుందని యుఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొనడంపై చైనా స్పందించింది. అగ్రరాజ్యానికి గట్టి హెచ్చరికలు చేసింది. తైవాన్ అంశాన్ని హెగ్సెత్ ప్రస్తావించడాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పుబట్టింది. చైనాను అదుపు చేసేందుకు తైవాన్ సమస్యను అమెరికా తీసుకురావడం సరికాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు. నిప్పుతో ఆడుకోవద్దంటూ వాషింగ్టన్కు గట్టి హెచ్చరికలు చేశారు. తైవాన్ అంశం చైనా అంతర్గత వ్యవహారమని, దీనిలో మూడో దేశం జోక్యం మానుకోవాలని అన్నారు. ఒకవేళ అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. సుంకాల విషయంలో తమను అదుపు చేయడానికే తైవాన్ అంశాన్ని తెరపైకి తీస్తున్నారని అన్నారు. అయితే పీట్ హెగ్సెత్ సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక, సముద్ర వివాదాల పరిష్కారంతో పాటు తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. భవిష్యత్తులో ఆ దేశం నుంచి వచ్చే ముప్పును, ముఖ్యంగా తైవాన్పై దాని దూకుడు ప్రదర్శనను ఎదుర్కోవడానికి యుఎస్ విదేశాల్లో తన రక్షణను బలోపేతం చేస్తోందని తెలిపారు. తైవాన్ను స్వాధీనం చేసుకోవడానికి చైనా దాని చుట్టూ సముద్ర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. లాటిన్ అమెరికాపైన చైనా కన్నేసిందని, పనామా కాలువపై తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తోందని చెప్పారు. చైనా నుంచి ఆర్థిక, సైనిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఇండో పసిఫిక్ ప్రాంత మిత్ర దేశాలను గాలికి వదిలేయబోమని స్పష్టం చేశారు. ఆయా దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని హెగ్సెత్ సూచించారు. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. నిప్పుతో ఆడుకోవద్దంటూ అగ్రరాజ్యానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.